హలో మిస్టర్ రాజు. హలో బిగ్ బాస్. కోట్ మంచిగా ఉంది సార్. ఎంత పడ్డది చెప్పండి మిస్టర్ రాజు, మీ ప్రాబ్లం ఏంటి? ఆ సురేష్ గారు నా పొరికి లైటింగ్ కొడుతుండు, అది నాకు పడ్డదని ఇంట్లో అందరికీ తెలిసే. మొన్న సోమవారం అన్నాడు నా ఫేవరెట్ సిలకపచ్చ కలర్ అంటే, తెల్లారు అదే కలర్ సీర కట్టుకొని వచ్చింది. అయినా ఆడు దాన్నే ఎత్తున్న పనులకి తీసుకుంటా. మిస్టర్ రాజు, ఇలాంటి మాటలు అలాంటి పనులు ఇక్కడ చేయొద్దు. ఒకవేళ చేస్తే మిడ్సుల వాటి బయటకు నూకెత్తారు, తర్వాత నీ ఇష్టం. సారీ సార్, కానీ మీరేమన్నారు సార్? ఇక్కడికి వచ్చే ముందు అన్ని ఉంటాయి అన్నారు. అరే పండు తోముకుందామంటే యాపులు ఇత్తలేరు, సంతోలు అడిగితే లక్స్ ఇత్తుర్రు. అరే కౌసు కూర ఏమన్నా అంటే మాల్ మసాలా సక్కలేదు ఇంట్లో. ఇక ఈ ఆడిపోరాన్ని అయితే 11 దాకా లేస్తలేరు. నిన్న శుక్రవారం నేను పొద్దుగాల 5 లేసి ఇల్లాగిరి గడికి దీపం ముట్టించిన. మేము అరేంజ్ చేస్తాం మిస్టర్ రాజు. మీరు గేమ్స్ మీద కాన్సన్ట్రేషన్ పెట్టి బిగ్ బాస్ విన్నర్ అవ్వాలి మిస్టర్ రాజు. ఏం గేమ్స్ సార్ అవి? నాతో అయితలేదు. నాకు వచ్చిన గేమ్ ఒకటి కూడా ఆడిపిత్తలేరు. నీకు వచ్చిన గేమ్స్ ఏంటి మిస్టర్ రాజు? అష్టాచెమ్మ, పామునిచ్చిన, రాముడి సీత, క్యారబోర్డ్ కూడా దమ్ముంట వాడిపోయి ఓడిగెళ్తాడు చూస్తా. నీకు వచ్చిన గేమ్స్ కాదు, మేము చెప్పిన గేమ్సే ఆడాలి మిస్టర్ రాజు. ఇక గట్లయితే కష్టం సార్. పక్కా సురేష్ గారు కొట్టుకుపోతాడు. నేను బొగ్గుతోని పండు తోముకుంటా, మట్టితో ముఖం కడుక్కుంటా అని మందిని పిసోడం చేస్తున్నాడు. ఇక లాస్ట్కు నువ్వు వచ్చి హలో మిస్టర్ రాజు అని దొడ్డు గుంతల సారీ చెప్పి గిఫ్ట్ కింద స్టీల్ మీద చేతిలో పెట్టి పంపిస్తావు. సారీ మిస్టర్ రాజు. కొడుకా నేను విని కాకపోవాలి నీ కథలు కూడా చెప్తా. వారం వారం 4 కిలోల మటన్ వస్తే నువ్వు ఎంత పంపిస్తున్నావురా మాకు? పావు దాకా 3 కిలోలు. నాకు తెలియదు అనుకుంటున్నావా? ఈ వారం నాగార్జున సార్ వస్తే అన్నీ చెప్తా. నువ్వు ఎంత కాట కొడుతున్నావో.